హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఫిజిక్స్ వాలా. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నామా? ఈరోజు మనం కొత్త టాపిక్ లైన్స్ అండ్ యాంగిల్స్ నేర్చుకుందాం. సో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, చాలా మంచి టాపిక్. ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ ఏంటంటే, సో మనందరికీ తెలిసిన టాపికే. మనము క్లాస్ 7th నుండి క్లాస్ 8th నుండి మనం నేర్చుకునే బేసిక్స్ అనేవి ఈరోజు డిస్కస్ చేసుకుందాము. లైన్స్ అండ్ యాంగిల్స్ గురించి కూడా మన టెక్స్ట్ బుక్ ప్రకారము. ఓకేనా? సో దీనికోసం మనం చేయాల్సిందల్లా ఏంటంటే, ఫస్ట్ ఈరోజు కవర్ చేసే టాపిక్స్ ఏంటంటే నేను చూడండి, ఇంట్రొడక్షన్, అలాగే బేసిక్ టర్మ్స్ ఇన్ జామెట్రీ, అంటే జామెట్రీలో ఉండేటువంటి బేసిక్ టర్మ్స్ ఏముంటాయి, అలాగే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అండ్ నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. అసలు ఎందుకు ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఏంటి, నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఏంటి డిస్కస్ చేసుకుందాం. దాంతోపాటు కాన్కరెంట్ లైన్స్, అలాగే కాంప్లిమెంటరీ అండ్ సప్లిమెంటరీ అండ్ కాంజుగేట్ యాంగిల్స్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం ఈరోజు మనం. చాలా ఈజీగా ఇంట్రొడక్షన్ అంటే ఏం లేదు, మీకంటూ ఒక క్లారిటీ ఉంటుంది ఇంట్రొడక్షన్ గురించి. అలాగే ఒక బేసిక్ టర్మ్స్, జామెట్రీలో ఉండేటటువంటి బేసిక్ టర్మ్స్ ఏంటి, అలాగే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అండ్ నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్, ఈ రెండింటి గురించి మీకు క్లారిటీ ఉంటుంది. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఇక్కడ మీనింగ్ టూ లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ అట్ వన్ పాయింట్ గురించి మనకు తెలుసు. అలాగే నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ప్యారల్ లైన్స్ అని మీరు అందరికీ తెలిసిందే నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే. ఓకేనన్నా? అలాగే కాన్కరెంట్ లైన్స్, అలాగే కాంప్లిమెంటరీ అండ్ సప్లిమెంటరీ అండ్ కాంజుగేట్ యాంగిల్స్ గురించి కూడా ఈరోజు నేర్చుకుందాం మనం. ఓకేనా? రెడీ ఎవ్రీబడి? వెరీ నైస్ నాన్న. See here, first thing is introduction. ఈరోజు చూడండి ఒకసారి మనము. రేష్మా అండ్ గోపి హ్యావ్ డ్రాన్ ద స్కెచెస్ ఆఫ్ దేర్ స్కూల్ అండ్ హోమ్ కంప్లీట్లీ, అంటే వాళ్ళ యొక్క స్కూల్ యొక్క స్కెచ్ అలాగే హోమ్ యొక్క స్కెచ్ డ్రా చేశారు. కెన్ యూ ఐడెంటిఫై సమ్ యాంగిల్స్ అండ్ ద లైన్ సెగ్మెంట్స్ ఇన్ దీస్ స్కెచెస్? ఏమైనా ఐడెంటిఫై చేయగలరా ఇందులో మీరు? సో మరి ఏం ఐడెంటిఫై చేయగలరు మీరు చెప్పండి ఒకసారి. ఇక్కడ చూసుకుంటే స్కూల్లో మనకి కొన్ని లైన్స్ కనిపిస్తున్నాయి. ఏంటి సార్ లైన్స్ అంటే? చూడండి, యూపీ ఒక లైను, యూటీ ఒక లైను, ఓకేనా? అలాగే టిఎస్ ఒక లైను, క్యూఆర్ ఒక లైను, ఎక్స్క్యూ ఒక లైను, వి అలాగే విడబ్ల్యూ ఒక లైన్. ఇలా చూసుకుంటే మనకు చాలా ఉన్నాయి లేదా? ఇవన్నీ ఏంటన్నా లైన్సే కదా మనం చెప్పొచ్చు. ఇవన్నీ లైన్సే కాదా? మీరు చెప్పండి ఒకసారి. ఇక్కడ ఏ లైన్స్ అన్నా? యూటీ ఒక లైను, ఓకేనా? ఆ తర్వాత టిఎస్ ఒక లైను, ఎస్ఆర్ ఒక లైను, క్యూఆర్ ఒక లైను, పిక్యూ ఒక లైను, యూపీ ఒక లైన్. ఇవన్నీ కూడా లైన్సే కదా, ఇలా ఐడెంటిఫై చేసుకోవచ్చు. మరి కమ్ టు ద హోమ్కి వచ్చేసరికి ఏంటి? ఇక్కడ మనకి సమ్ లైన్స్ చూడండి. ఇక్కడ ఏముంటాయి లైన్స్? డిఈ ఒక లైను, అలాగే డిసి ఒక లైను, అలాగే నెక్స్ట్ ఏంటన్నా ఈఏ ఒక లైను, అలాగే సిబి ఒక లైన్, అంతే కదా? ఏబి ఒక లైన్. ఇవన్నీ కూడా ఏంటంటే లైన్ సెగ్మెంట్స్ అని కూడా చెప్తూ దాని గురించి కూడా మీకు ఇస్తాను. ఇలా మనం ఐడెంటిఫై చేయొచ్చు. యాంగిల్స్ కూడా ఇందులో కొన్ని ఉన్నాయి. ఏంటి? యూపీక్యూ ఒక యాంగిల్, ఎక్స్క్యూపి ఒక యాంగిల్. ఇలా మనం యాంగిల్స్ని కూడా ఐడెంటిఫై చేయొచ్చు. లేదు ఇక్కడ చూడండి, యూటీఎస్ యాంగిల్, యూటీఎస్ అని రాయొచ్చు దీన్ని నేను. అలాగే యాంగిల్ టీఎస్క్యూ అని రాయొచ్చా, టీఎస్ఎక్స్ అని కూడా రాయొచ్చా, యాంగిల్ టీఎస్ఎక్స్, యాంగిల్ ఏంటి ఎస్ఆర్క్యూ, యాంగిల్ ఎస్ఆర్క్యూ. ఇలా మనం ఐడెంటిఫై చేయొచ్చు లేదు నాన్న. మరి ఇక్కడికి వచ్చేసరికి ఏంటి? యాంగిల్ ఈఏబి, యాంగిల్ ఈఏబి, యాంగిల్ ఈఏబి. నెక్స్ట్ ఏంటన్నా? యాంగిల్ ఈఏబి, ఆఫ్టర్ దట్ యాంగిల్ సిబిఏ. ఇవన్నీ కూడా మనం చెప్పొచ్చా లేదా? ఇలా మనం యాంగిల్స్ని, లైన్స్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. అంటే ఎందుకంటే పిక్చర్ని చూసి ఈ యొక్క డయాగ్రామ్ని చూసి మనము లైన్స్ని, యాంగిల్స్ని మనం ఇక్కడ ఐడెంటిఫై చేస్తున్నాం. ఓకేనా? మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది ఇంతవరకు కూడా మీకు. ఓకేనా? మరి నెక్స్ట్ ఏంటంటే చూడండి ఒకసారి. ఇక్కడ మరి బేసిక్ టర్మ్స్ ఇన్ జామెట్రీలో ఈరోజు మనం నేర్చుకునేది చూడండి. థింక్ ఆఫ్ ఎ లైట్ బీమ్, అంటే ఒక టార్చ్ లైట్ తీసుకుందాం. ఒక టార్చ్ లైట్ గురించి మనం థింక్ చేస్తే ఆ లైట్ బీమ్ నుంచి వచ్చేటటువంటి రే, దాన్ని ఏమంటారు? రే అంటాం లేదా? ఇక్కడ మనకి మొదలైంది జామెట్రీ, బేసిక్ టర్మ్స్ ఆఫ్ జామెట్రీలో మనకి రే గురించి డిస్కస్ చేసుకోవడం. ఓకేనా? ఇక్కడ రేస్ వచ్చే టార్చ్ లైట్, అలాగే మనకి సన్లైట్ నుంచి వచ్చేది గుర్తుంది కదా, సన్లైట్, సన్ బీమ్ రే, దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఆరిజినేటింగ్ ఫ్రమ్ ద సన్ ఆర్ టార్చ్ లైట్. మరి ఇక్కడే మనం రే గురించి డిస్కస్ చేసుకున్నాం. దానికన్నా ముందు మనకి బేసిక్ టర్మ్స్కి వచ్చేసరికి మనకి ఏంటంటే, ఇక్కడ మనం వాట్ ఈస్ ద పాయింట్, అలాగే వాట్ ఈస్ ద పాయింట్ గురించి డిస్కస్ చేసుకోవచ్చు, లైన్ గురించి డిస్కస్ చేసుకుందాం, లైన్ సెగ్మెంట్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. అసలు ఇంతకీ పాయింట్ అంటే ఏంటి? పాయింట్ అంటే ఇట్ ఈస్ క్లియర్గా చెప్పచ్చు. మాకు ఎలిమెంట్స్ ఆఫ్ జామెట్రీలో మీకు ఇంకా క్లియర్గా చెప్పాను. పాయింట్ అంటే ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ లెంత్, ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ బ్రెత్, ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ థిక్నెస్. నో లెంత్, నో బ్రెత్, నో థిక్నెస్, దట్ ఈస్ వీ కెన్ సే పాయింట్. ఓకేనన్నా? అలాగే అటువంటి పాయింట్స్ మనం ఇన్ఫైనైట్ పాయింట్స్ అని జాయిన్ చేసుకుంటూ వెళ్తే, ఓకేనా, ఒక పాయింట్ చూసుకుంటే, ఒక పాయింట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ లెంత్, డస్ నాట్ హ్యావ్ ఎనీ బ్రెత్, డస్ నాట్ హ్యావ్ ఎనీ థిక్నెస్.
అటువంటి పాయింట్స్ మనం జాయిన్ చేసుకుంటూ వెళ్తే మనకు ఒక లైన్ ఫామ్ అవుతుంది. ఓకేనా? ఇన్ఫైనైట్ పాయింట్స్ మనం జాయిన్ చేసుకుంటే లైన్ ఫామ్ అవుతుంది. ఆ లైన్‌లో నుంచి మనము ఒక చిన్న పార్ట్‌ని గాని తీసుకుంటే మనకి లైన్ సెగ్మెంట్ ఫామ్ అవుతుంది. ఇలా మనం ఏంటంటే ఒక పాయింట్‌ని, లైన్‌ని, లైన్ సెగ్మెంట్‌ని డిఫైన్ చేసుకోవచ్చు. ఓకేనా? అలాగే రే అంటే ఏంటంటే దీనికి స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కానీ ఎండింగ్ పాయింట్ ఉండదు. ఇప్పుడు సన్ రేస్ ఉన్నాయి. సన్ రేస్ ఏంటంటే ఇట్ హాస్ ఎ స్టార్టింగ్ పాయింట్ బట్ దేర్ ఇస్ నో ఎండింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఓకేనా? సో, మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పాయింట్స్ అండ్ లైన్స్ చూడండి. ఇక్కడ పీఆర్‌క్యూ చూసుకుంటే ఇక్కడ మనకి ఇది 3 పాయింట్స్ ఒకే లైన్ మీద మీకు కనిపిస్తున్నాయి కదా! దీనికి లైన్ సెగ్మెంట్స్ ఏంటంటే పీక్యూ ఒక లైన్ సెగ్మెంట్, పీఆర్ ఒక లైన్ సెగ్మెంట్, అలాగే ఆర్‌క్యూ ఒక లైన్ సెగ్మెంట్. అంటే నంబర్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ అంటే అక్కడ 3 అని చెప్పొచ్చు. మరి ఇక్కడ చూడండి పీక్యూ ఒక లైన్ సెగ్మెంట్, అలాగే పీఆర్ ఒక లైన్ సెగ్మెంట్, అలాగే ఇంకోటి ఏంటన్నా పీఎస్ ఒక లైన్ సెగ్మెంట్, ఎస్ఆర్ ఒక లైన్ సెగ్మెంట్, ఎస్‌క్యూ ఒక లైన్ సెగ్మెంట్, ఆర్‌క్యూ టోటల్‌గా మనకి 6 వచ్చాయి. అంటే ఇక్కడ పాయింట్స్ ఈ లైన్ మీద మనకి 4 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి మనకి 6 లైన్ సెగ్మెంట్స్ వచ్చాయనే విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకేనా? మరి ఇక్కడ చూడండి పీఎస్, ఎస్‌టీ అండ్ టీఆర్ అండ్ ఆర్‌క్యూ చూసుకుంటే ఇక్కడ కూడా ఎన్ని రావచ్చు మీరే గెస్ చేయండి ఒకసారి. ఫస్ట్ నేను చిన్న చిన్న పార్ట్స్ రాసుకుంటూ వెళ్తాను. సో, పీఎస్ అలాగే ఎస్‌టీ ఆ తర్వాత టీఆర్. ఓకేనా? సో, పీఎస్, ఎస్‌టీ, టీఆర్ అండ్ ఆర్‌క్యూ తర్వాత ఏంటి నాన్న? తర్వాత 2 లైన్ సెగ్మెంట్స్ పీటీ. ఓకేనా? పీ నుంచి టీ పీటీ అండ్ పీ నుంచి 3 పాయింట్స్ చూసుకుందాం. పీటీ తర్వాత ఎస్ఆర్. సో, పీటీ, ఎస్ఆర్ తర్వాత ఏంటి నాన్న? తర్వాత టీక్యూ. ఓకేనా? పీటీ, ఎస్ఆర్ తర్వాత ఏంటన్నా టీక్యూ తర్వాత ఏంటన్నా ఇంకా మనం ఇంకేం చెప్పుకోవచ్చు అంటే మళ్ళీ మనం పిఆర్ రాసామా? పిఆర్ రాయలేదు. ఓకేనా? సో, పిఆర్ తర్వాత ఏంటన్నా ఎస్‌క్యూ 4 లైన్ సెగ్మెంట్ ఎస్‌క్యూ తర్వాత ఇంకేంటమ్మా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇంకా లాస్ట్‌ది పీక్యూ. టోటల్‌గా మనకి ఎన్ని వచ్చాయి చూడండి 10 వచ్చాయి. ఇలా చూడండి అబ్జర్వ్ చేయండి. సో, 10 అంటే మనకి నెంబర్ ఏంటమ్మా ఇక్కడ 10 అని చెప్పొచ్చు. ఓకేనా? ఇది మీకు క్లారిటీ ఉండుంటది. అంటే ఇక్కడ మీకు ఏం అర్థం కావాలంటే మీనింగు ఒకటి మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ పాయింట్ ఆన్ ద లైన్ అలాగే లైన్ సెగ్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇక్కడ 4 పాయింట్స్ ఇక్కడ ఏంటంటే మనకి 5 పాయింట్స్ ఉంటే మనకి 10 నంబర్స్ వచ్చాయి. 10 లైన్ సెగ్మెంట్స్ వచ్చాయన్నమాట మీనింగ్. ఓకేనా? సో, అలా మనం డిస్కస్ చేసుకోవచ్చు లైన్స్. మీకు ఏం చెప్పానమ్మా? పాయింట్ గురించి చెప్పాను. అలాగే పాయింట్ గురించి డిస్కస్ చేశాను. పాయింట్ అంటే ఏం చెప్పానమ్మా? పాయింట్ ఇట్ దేర్ ఇస్ నో లెంత్, నో బ్రెడ్త్, నో థిక్‌నెస్. దాన్నే మనం ఏమంటామంటే పాయింట్ అంటాము. తర్వాత ఏం చెప్పానమ్మా? లైన్ సెగ్మెంట్. ఇట్ హాస్ ఎ స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్. దాన్నే మనం ఏం చెప్పొచ్చమ్మా? లైన్ సెగ్మెంట్ అని చెప్పొచ్చు. ఓకేనా? అలాగే రే అండ్ ఇట్ హాస్ ఎ స్టార్టింగ్ పాయింట్, దేర్ ఇస్ నో ఎండింగ్ పాయింట్. దాన్నే మనం ఏమంటాం అంటే రే అంటాం. ఓకేనా? దాన్ని ఏమంటాం మనం? రే అంటాం. అలాగే ఇట్ ఎక్స్టెండ్స్ ఎండ్‌లెస్‌లీ ఇన్ బోత్ డైరెక్షన్. దాన్ని ఏమంటాం అంటే లైన్ అంటాం. ఓకేనా? లైన్ అంటే ఏంటన్నా ఇట్ ఎక్స్టెండ్స్ ఎండ్‌లెస్‌లీ ఇన్ బోత్ డైరెక్షన్. దట్ ఈస్ కాల్డ్ ఎ లైన్. రే మీన్స్ ఇట్ హాస్ ఎ స్టార్టింగ్ పాయింట్, దేర్ ఇస్ నో ఎండింగ్ పాయింట్. ఓన్లీ వన్ సైడ్ ఓన్లీ. అలాగే లైన్ సెగ్మెంట్ గురించి చూసుకుంటే ఇట్ హాస్ ఎ స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్. దట్ ఈస్ కాల్డ్ లైన్ సెగ్మెంట్. అలాగే పాయింట్. ఇవి మనకి బేసిక్ టర్మ్స్ అనేవి జామెట్రీలో మనకు ఖచ్చితంగా తెలియాలి. తెలిస్తే మనం ఏంటంటే సమ్ అనేది ఈజీగా మనము చేయగలుగుతాం. ఓకేనా? మరి ఇక్కడ చూడండి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అండ్ నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఏంటి సార్ అంటే సింపుల్‌గా చెప్పొచ్చు. లైన్స్ ఇంటర్సెక్టింగ్ అంటే ఏంటి? ఖచ్చితంగా మీట్ అవుతాయి. ఒక పాయింట్ ఓ దగ్గర మీట్ అయ్యాయి. ఇవి ఇంటర్సెక్టింగ్. నాన్ ఇంటర్సెక్టింగ్ అంటే క్లియర్‌గా మనం చెప్పొచ్చు పారలెల్ లైన్స్. ఇవేంటమ్మా బెస్ట్ ఎగ్జాంపుల్ మనం దీనికి ఏం చెప్పొచ్చు? ఇది మనం పారలెల్ లైన్స్ అని చెప్పొచ్చు. ఓకేనా? ఇదేంటమ్మా మనం చెప్పొచ్చు పారలెల్ లైన్స్. ఇదేంటమ్మా ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని చెప్పొచ్చు. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ చెప్పొచ్చు. అలాగే దీనికంటే బెస్ట్ ఎగ్జాంపుల్ అనేది మనం పారలెల్ లైన్స్ అని మనం క్లియర్‌గా ఇక్కడ చెప్పొచ్చు. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఎంతవరకు క్లియర్‌గా. ఓకేనా? దట్ ఈస్ ఫైన్. నెక్స్ట్ కాన్కరెంట్ లైన్స్ అమ్మా. ఏం లేదు ఇక్కడ పారలెల్ లైన్స్ ఇంటర్సెక్ట్ ఏం లేదు. ఈ 2 లైన్స్ ఎప్పటికీ మీట్ అవ్వవు. దే నెవర్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. దట్ ఈస్ కాల్డ్ పారలెల్ లైన్స్. దే విల్ ఇంటర్సెక్ట్ ఎట్ ఓన్లీ వన్ పాయింట్. దట్ ఈస్ కాల్డ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. దట్స్ ఇట్. దే నెవర్ మీట్ ఈచ్ అదర్. పారలెల్ లైన్స్ దే విల్ ఇంటర్సెక్ట్ ఎట్ వన్ పాయింట్. దాన్ని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. మరి నెక్స్ట్ కాన్కరెంట్ అంటే ఏంటి? ద 3 ఆర్ మోర్ లైన్స్ సింపుల్ లాజిక్ చెప్పాలంటే 3 ఆర్ మోర్ లైన్స్ పాసింగ్ త్రూ వన్ పాయింట్ దట్ ఈస్ కాల్డ్ కాన్కరెంట్ అమ్మా. ఈ పాయింట్ ఓ అనుకుందాం. కాన్కరెంట్ అంటే ఏంటన్న మీనింగ్ 3 ఆర్ ఎందుకంటే 3 చెప్పాను చెప్పండి 2 లైన్స్. ఇక్కడ 2 లైన్స్ గురించి ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం.
2 లైన్స్ పాసింగ్ త్రూ 1 పాయింట్, దట్ ఈస్ వీ కెన్ సే ఇంటర్సెక్టింగ్ లైన్స్. మరి కాన్కరెంట్ అంటే ఏంటన్నా 3 or more lines passing through only 1 point. 3 or more lines passing through only 1 point is called concurrent lines. Is called ఏం చెప్పొచ్చమ్మా, concurrent lines. అలాగే that point is called ఏంటన్నా concurrent lines. That point we can call concurrent point. That point we can call concurrent point. The point we can call what nana we can say concurrent point. చూసారా, ఇది పాయింట్ 1 కాన్కరెంట్ అని. ఈ లైన్స్ అన్నింటిని మనం ఏమంటాం అన్న కాన్కరెంట్ లైన్స్ అని అంటాం. ఓకేనా, అది మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. ఓకే, ఇంతవరకు కూడా. నెక్స్ట్ యాంగిల్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం. చూడండి, యాంగిల్స్ అంటే ఇంకేం లేదు నాన్న, ఈరోజు మనకి చెప్పబోయేది యాంగిల్స్ అంటే ఒకటి నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మీకు ఫస్ట్ థింగ్ ఏంటంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ గురించి చెప్తాను ఫస్ట్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి సార్ అంటే, 2 are like the sum of 2 angles is exactly equal to 90 degrees, that is we can say complementary. అంటే నెక్స్ట్ ఇంకో డిస్కస్ చేసుకుంది ఈరోజు నేను సప్లిమెంటరీ యాంగిల్స్. తర్వాత ఏంటంటే థర్డ్ వన్ కాంజుగేట్ యాంగిల్స్. ఈ 3 డిస్కస్ చేసుకుందాం. అసలు ఇంతకీ కాంకరెంట్ అంటే ఏంటి చూడండి. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే సమ్ ఆఫ్ 2 అడ్జసెంట్ యాంగిల్స్. చూడండి, సమ్ ఆఫ్ 2 అడ్జసెంట్ యాంగిల్స్, అది చాలా ఇంపార్టెంట్. అడ్జసెంట్ అంటే కూడా మళ్ళీ చెప్తాను ఆగండి. సమ్ ఆఫ్ 2 అడ్జసెంట్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees ఈజ్ కాల్డ్ కాంప్లిమెంటరీ. అసలు ఇంతకీ అడ్జసెంట్ అంటే ఏంటి సార్? అడ్జసెంట్ అంటే the 2 angles having the same common point and common ray and common vertex, that is we can say adjacent angle. మళ్ళీ ఏంటి సార్ కామన్ రే అంటే ఏంటి? 2 యాంగిల్స్ గురించి చూస్తాను. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇక్కడ 2 యాంగిల్స్ మీకు కనిపిస్తున్నాయి కదమ్మా. ఇక్కడ ఇది కామన్ పాయింట్, కామన్ వర్టెక్స్, దీనికి ఒక కామన్ రే ఉంది చూసారా, దాన్ని మనం ఏమంటాం అంటే అడ్జసెంట్ యాంగిల్స్ అంటాం. ఈ రెండు అడ్జసెంట్ అని. మరి సప్లిమెంటరీ అంటే ఆ రెండు యాంగిల్స్ యొక్క సమ్ ఖచ్చితంగా మనకి ఎంత అవ్వాలమ్మా అంటే ఇలా అవ్వాలి. ఇప్పుడు చూడండి, రెండు కూడా అడ్జసెంటే కదా. ఈ రెండింటికి కామన్ రే ఏంటి? సపోజ్ ఇది పాయింట్ ఓ అనుకుంటున్నాను, ఇది ఏ అనుకుంటున్నాను, ఇది బి అనుకుంటున్నాను, ఇది సి అనుకుంటున్నాను. అంటే ఓసి ఇస్ ద కామన్ రే కదమ్మా. సో ఓసి ఇస్ ద కామన్ రే. అలాగే ఓఏ ఓబి, ఓసి ఇస్ ద కామన్ రే, ఓ ఇస్ ద కామన్ వర్టెక్స్. దాన్ని మనం ఏమంటాం అంటే అడ్జసెంట్ యాంగిల్స్ అంటాం. మీన్స్ అడ్జసెంట్ యాంగిల్స్ అని చెప్పొచ్చు. అలాగే కాంప్లిమెంటరీ, ఎందుకంటే రెండింటి యొక్క సమ్ అనేది 90 degrees. సపోజ్ ఇది 60 అనుకుంటున్నాను, ఇది 30 అనుకుంటున్నాను. ఓకేనా. మరి సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటన్నా సమ్ ఆఫ్ 2 అడ్జసెంట్ యాంగిల్స్. అగైన్ ఇక్కడ కూడా సేమ్, సమ్ ఆఫ్ 2 అడ్జసెంట్ యాంగిల్స్, సమ్ ఆఫ్ 2 అడ్జసెంట్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees అన్న. దాన్ని ఏమంటాం అంటే మనం సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. ఎలా సార్? దానికి ఎగ్జాంపుల్ అంటే చూడండి, ఇప్పుడు ఇలా ఉంది, 180 degrees కదా. సపోజ్ ఇలా తీసుకోండి, ఈ రెండింటికి కూడా కామన్ పాయింట్ ఓ అనుకోండి. సేమ్ ఇది ఓఏ అనుకుందాం మనం, ఇది బి అనుకోండి, ఇది సి అనుకోండి. ఈ రెండింటి యొక్క సమ్ము సపోజ్ ఇది ఒక 120 అనుకుందాం, ఇది 60 అనుకుందాం. ఈ రెండింటి యొక్క సమ్ మనకి ఎంత 180 degrees అయితే దాన్ని ఏమంటాం మనం సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. అలాగే కాంజుగేట్ యాంగిల్స్ అంటే సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈజ్ సమ్ ఆఫ్ 2 అడ్జసెంట్ యాంగిల్స్, సమ్ ఆఫ్ 2 adjacent angles sum of 2 adjacent angles is equal to మనకి 360 degrees ఉండాలమ్మా. అంటే ఎలా సార్ 360 degrees అని చూడండి, సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఇలా ఒక యాంగిల్ తీసుకున్నానమ్మా, ఇది ఒక యాంగిల్, ఇది ఒక యాంగిల్. మరి సమ్ 360 degrees సపోజ్ 30 అనుకోండి, 330 అలా చెప్పొచ్చు. ఓకేనా. సో మరి దీన్ని మనం ఏమంటాం అంటే సప్లిమెంటరీ కాంజుగేట్ యాంగిల్స్ అంటాం. ఇది మనకి యాంగిల్స్ గురించి డిస్కషన్ అర్థమైంది అనుకుంటున్నాను క్లియర్గా మీకు అందరికి కూడా. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మనం కొన్ని సమ్స్ చేద్దాం బేస్డ్ ఆన్ యాంగిల్స్. సమ్స్ మీద ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంది. ఇన్ ద గివెన్ ఫిగర్ నేమ్ ఎనీ 6 పాయింట్స్. చూడండి, ఫస్ట్ మనకి ఏంటంటే ఎనీ 6 పాయింట్స్ నేమ్ చేయమండి. ఏంటి చెప్పండి మీరే. ఆ ఫిగర్ చూసి
ఏవైనా 6 పాయింట్స్, ఎనీ 6 పాయింట్స్ మీ ఇష్టం. చెప్పండి ఏంటి అక్కడ ఏ కనిపిస్తుంది, పాయింట్ ఏ కనిపిస్తుంది, పాయింట్ బి కనిపిస్తుంది, మీ ఇష్టం. 6 పాయింట్స్ అంటే ఏ, బి కనిపించింది, సి కనిపించింది, డి కనిపించింది, ఈ కనిపించింది, ఎఫ్ కనిపించింది. అంతేనా లేదు చూడండి, ఏ, బి, సి, డి, ఈ ఉంది, ఎఫ్ ఉంది. ఎనీ 6 పాయింట్స్ మీ ఇష్టం. ఓకేనా? ఎనీ 5 లైన్ సెగ్మెంట్స్ అన్నాడు సెకండ్. 5 లైన్ సెగ్మెంట్స్ అంటే ఏంటని చెప్పండి. 5 లైన్ సెగ్మెంట్స్ అంటే ఏంటి అక్కడ? లైన్ సెగ్మెంట్స్ గురించి మాత్రమే మీరు మాట్లాడాలి. అంటే XY ఒక లైన్ సెగ్మెంట్ మీకు కనిపిస్తుందా? XY తర్వాత ఏంటి నాన్న? PQ, PQ తర్వాత ఏంటి నాన్న? MN, MN ఒక లైన్ సెగ్మెంట్. తర్వాత ఇంకేంటి? MP ఒక లైన్ సెగ్మెంట్. వాడు ఎన్ని 5 లైన్ సెగ్మెంట్స్ అన్నాడు కదమ్మా. అలాగే NQ ఒక లైన్ సెగ్మెంట్. ఇది మనం చేసింది MP, NQ లైన్ సెగ్మెంట్స్. అలాగే ఎనీ 4 రేస్ గురించి మాట్లాడతాం. మీరే చెప్పండి రేస్. రేస్ ఏంటి చెప్పండి? ఏదైనా మీ ఇష్టం. రే గురించి మనం మాట్లాడినప్పుడు అక్కడ యారో మార్క్ కరెక్ట్‌గా అబ్జర్వ్ చేసుకోండి. ఇట్స్ హ్యాస్ స్టార్టింగ్ పాయింట్, దేర్ ఇస్ నో ఎండింగ్ పాయింట్. ME ఒక రే అనుకోవచ్చా? యెస్, ME ఒక రే. తర్వాత ఏంటన్నా? PG ఒక రే కనిపిస్తుందా మీకు? PG ఒక రే. తర్వాత ఏంటన్నా? మళ్ళీ NF ఒక రే కనిపిస్తుంది మీకు. NF ఒక రే. తర్వాత ఏంటన్నా? QH ఒక రే. ఓకేనా? సో మరి ఎనీ 4 రేస్ గురించి మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. ఎనీ 4 రేస్ అంటే ME, PG, NF అండ్ QH. ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ ఏంటని చెప్పండి. సో QH కూడా ఒక రే గురించి అయిపోయింది. ఎనీ 4 రేస్ అయిపోయింది. ఎనీ 4 లైన్స్ గురించి మళ్ళీ మాట్లాడతాను. ఎనీ 4 లైన్స్ అంటే మీరే చెప్పండి. లైన్స్. లైన్స్ అంటే ఏంటి? AB ఒక లైను. అలాగే చూడండి, యారో మార్క్ లైన్కి ఇచ్చినప్పుడు ఇట్ హ్యాస్ లైక్ బోత్ సైడ్ యూ షుడ్ గివ్ ద యారో. ఓకేనా? అలాగే ఇక్కడ ఇటు చూడండి, ఇదేంటి ఒక సైడ్ మాత్రం యారో ఇవ్వాలి. ఓకేనా? AB ఒక లైను. తర్వాత ఏంటన్నా? CD ఒక లైను. ఓకేనా? నెక్స్ట్ ఇంకేంటన్నా? EF ఒక లైను. ఓకేనా? EF ఒక లైను. తర్వాత ఏంటమ్మా? GH ఒక లైను. సో ఇలా మనకి 4 లైన్స్ గురించి మాట్లాడుకోవచ్చు. అలాగే ఎనీ 4 కొలీనియర్ పాయింట్స్ అన్నాడు. కొలీనియర్ పాయింట్స్ అంటే తెలుసా మీకు? కొలీనియర్ పాయింట్స్ అంటే లైన్ మీద మినిమం 3 పాయింట్స్. 3 పాయింట్స్ లైస్ ఆన్ ద సేమ్ లైన్. దట్ ఈస్ వాట్ వీ కెన్ కాల్ కొలీనియర్ పాయింట్ అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు? ఎనీ 4 కొలీనియర్ పాయింట్స్ అంటే ఏంటంటే 4 కొలీనియర్ పాయింట్స్ అంటే ఏంటి? 4 కొలీనియర్ పాయింట్స్ అంటే X, M, P, A కొలీనియర్ పాయింట్స్ అని చెప్పొచ్చా? 3 పాయింట్స్ అని ఎనీ 4. లేదంటే EM, NF మీ ఇష్టమే. EM, NF ఎనీ 4 కొలీనియర్ పాయింట్స్. 4 కొలీనియర్ పాయింట్స్ అంటే ఏంటంటే అక్కడ AX, MP అని రాసుకోవచ్చు. A, X, N, P టోటల్గా మనకి 4 కొలీనియర్ పాయింట్స్ కనిపించాయి. ఓకేనా? అక్కడ వరకు క్లారిటీ వచ్చింది కదా అందరికి కూడా. దిస్ ఈజ్ వాట్ దిస్ క్వశ్చన్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మనకి ఎక్సర్సైజ్ ఉండే క్వశ్చనే. చూడండి ఇక్కడ, అబ్జర్వ్ ద ఫాలోయింగ్ ఫిగర్స్ అండ్ ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ దెమ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ టైప్ ఆఫ్ యాంగిల్ మీకు కనిపిస్తుంది? ఇక్కడ 8 o'clock కనిపిస్తుంది క్లాక్లో. ఇది ఏ టైప్ ఆఫ్ యాంగిల్? ఇట్ ఈస్ ఖచ్చితంగా చూడండి మోర్ దాన్ 180 కనిపిస్తుందా? మోర్ దాన్ 180 అంటే ఇది ఏ యాంగిల్? రిఫ్లెక్స్ యాంగిల్ చెప్పచ్చు. మనకి యాంగిల్స్ గురించి మేము డిస్కస్ చేసిన కాంప్లిమెంటరీ, సప్లిమెంటరీ గురించి చెప్పాను, కానీ యాంగిల్స్ గురించి చెప్పలేదు. ఏంటి మీకు అందరికి తెలిసిందే, 8th క్లాస్లో 7th క్లాస్లో నేర్చుకున్నాం. ఇప్పుడు ఎక్యూట్ యాంగిల్ అంటే ఏంటి? మోర్ దాన్ 0 లెస్ దాన్ 90 అంటే మోర్ దాన్ 0 లెస్ దాన్ 90 ఉంటే ఎక్యూట్ యాంగిల్ అని, అలాగే మోర్ దాన్ 90 లెస్ దాన్ 180 అంటే దాన్ని ఏమంటాం మనం? అబ్ట్యూస్ యాంగిల్ అని. అలా అంతే కదా. అలాగే మోర్ దాన్ 180 ఉంటే దాన్ని మనం మోర్ దాన్ 180 లెస్ దాన్ 360 ఉంటే దాన్ని రిఫ్లెక్స్ యాంగిల్ అని అంటాం. తెలిసిందే కదమ్మా. సో అలాగే 90 degrees అంటే ఎగ్జాక్ట్లీ 90 degrees ఉంటే దాన్ని మనం రైట్ యాంగిల్ అని, ఎగ్జాక్ట్లీ 180 degrees అంటే స్ట్రైట్ యాంగిల్ అని, ఇవన్నీ మనకు తెలిసిందే కదమ్మా. సో కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఖచ్చితంగా ఏం చెప్పొచ్చు మనం? రిఫ్లెక్స్ యాంగిల్ అని చెప్పొచ్చు. ఇది ఏం చెప్పొచ్చు మనం చెప్పండి? రిఫ్లెక్స్ యాంగిల్ అని చెప్పొచ్చు. ఓకేనా? మరి ఇదేంటి? ఎగ్జాక్ట్గా 9 degrees కనిపిస్తుంది మనకి క్లియర్గా యాంగిల్. ఇది 9 degrees కాబట్టి ఇది ఏం చెప్పొచ్చు మనము? రైట్ యాంగిల్ అని చెప్పొచ్చు. ఇదేం చెప్పొచ్చు మనం? రైట్ యాంగిల్. ఇక్కడ మరి చూడండి, యాంగిల్ మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా లెస్ దాన్ 90 అంటే ఇది ఏం చెప్పొచ్చు మనం? ఎక్యూట్ యాంగిల్ అని చెప్పొచ్చు. ఎక్యూట్ యాంగిల్, ఎందుకంటే ఇట్ ఈస్ బిట్వీన్ 0 to 90 ఎక్యూట్ యాంగిల్ అని చెప్పొచ్చు. ఓకేనా? అర్థమైందండి క్లియర్గా? ఇది ఏ యాంగిల్ అమ్మో చెప్పండి? ఎక్యూట్ యాంగిల్. ఎక్యూట్ యాంగిల్. ఓకేనా? రైట్ యాంగిల్, ఎక్యూట్ యాంగిల్. ఓకే, దట్ ఈస్ ఫైన్, రైట్? నెక్స్ట్ నెక్స్ట్ చూడండి, స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. చెప్పండి. ఏ రే హ్యాస్ నో ఎండ్ పాయింట్. ఒక రేకి ఎండ్ పాయింట్ ఉంటుందా? ఏ రే హ్యాస్ నో ఎండ్ పాయింట్. ఇట్ హ్యాస్ ఎ స్టార్టింగ్ పాయింట్ బట్ దెర్ ఇస్ నో ఎండ్ పాయింట్. అంతే కదా. ఎండింగ్ పాయింట్ డిఫరెంట్ కదమ్మా. స్టార్ట్ అవ్వడమే రే ఒకదాంతో స్టార్ట్ అవుతుంది, దెర్ ఇస్ నో ఎండ్ పాయింట్. అంటే
ఏ రే హ్యాస్ నో ఎండ్ పాయింట్ అంటే ఇది ట్రూయే కదా. నెక్స్ట్ లైన్ ఏబి ఈజ్ ద సేమ్ యాజ్ లైన్ బిఏ అంటే లైన్ గురించి వాడు మాట్లాడము చూసుకోండి. లైన్ ఏబి సేమ్ యాజ్ లైన్ బిఏ అంటే సేమే. ఎస్ ఇట్ ఈస్ ట్రూ. లైన్ గురించి మనం ఏంటంటే దానికంటూ ఒక పర్టికులర్ లెంత్ ఏమి ఉండదు కదా. సో లైన్ ఏబి సేమ్ యాజ్ లైన్ బిఏ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏ రే ఏబి ఈజ్ సేమ్ యాజ్ రే బిఏ ఇట్ ఈస్ ఫాల్స్. ఎందుకంటే చూడండి మీకు ఎందుకు తెలిసింది ఫాల్స్ అని చెప్తాను. ఇక్కడ రే ఏబి ఏ ఈజ్ స్టార్టింగ్ పాయింట్, బి ఈజ్ ఎండింగ్, మీన్స్ వీ కెనాట్ సే. అలాగే ఇక్కడ బి స్టార్టింగ్ పాయింట్ కాబట్టి స్టార్టింగ్ పాయింట్ ఎప్పుడైతే మారిందో మనం దాన్ని చెప్పలేము. సో ఇట్ ఇస్ ఫాల్స్. నెక్స్ట్ స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ట్రూ ఆర్ ఫాల్స్. ఏ లైన్ హ్యాస్ డెఫినిట్ లెంత్. లైన్ కంటూ ఒక లెంత్ ఉంటుందా చెప్పండి. లైన్ కంటూ ఎప్పుడు లెంత్ ఉంటుంది. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎక్స్టెండ్స్ ఎండ్లెస్లీ ఇన్ బోత్ డైరెక్షన్స్ అమ్మ. దానికంటూ ఒక లెంత్ ఉండదు. అంటే లైన్ హ్యాస్ డెఫినిట్ లెంత్ అంటే ఏం చెప్పొచ్చు మనం, దీన్ని మనం ఫాల్స్ అని చెప్పొచ్చు. అలాగే ప్లేన్ హ్యాస్ లెంత్. ఏ ప్లేన్ హ్యాస్ లెంత్ అండ్ బ్రెడ్త్ బట్ నో థిక్నెస్. చూడండి ఒక ప్లేన్ తీసుకుంటే లెంత్ ఉంటుంది, బ్రెడ్త్ ఉంటుంది, థిక్నెస్ ఉండదు ప్లేన్కి. అర్థమవుతుందా. సో మరి థిక్నెస్ ఉంటే మళ్ళీ దాన్ని ఏమంటే సాలిడ్ అయిపోతుంది. అర్థమైందా. కాబట్టి ఇది ఖచ్చితంగా మనం ఏం చెప్పొచ్చు, మనం ట్రూ అని చెప్పొచ్చు. నెక్స్ట్ టూ డిస్టింక్ట్ పాయింట్స్ ఆల్వేస్ డిటర్మైన్ యూనిక్ లైన్. టూ డిస్టింక్ట్ పాయింట్స్ అంటే ఇప్పుడు ఏదైనా టూ డిస్టింక్ట్ పాయింట్స్ తీసుకోండి. టూ డిస్టింక్ట్ పాయింట్స్ ఆల్వేస్ డిటర్మైన్ యూనిక్ లైనే కదా. టూ డిస్టింక్ట్ పాయింట్స్ ఆల్వేస్ డిటర్మైన్ యూనిక్ లైన్ అంటే ఒక లైన్ సెగ్మెంట్ కూడా చెప్పొచ్చు. ఓకే, ఎందుకంటే లైన్ సెగ్మెంట్ ఇస్ పార్ట్ ఆఫ్ ఏ లైన్ అన్న. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, మనం దీన్ని మనం ట్రూ అని చెప్పొచ్చు. ఓకేనా. సో దీన్ని మనం ట్రూ అని చెప్పొచ్చు. ఓకేనా, క్లియర్ రైట్. నెక్స్ట్ చూడండి మనం, ఇది అయిపోయింది. ఓకే, ఇది మన నెక్స్ట్ మన ఏ క్వశ్చన్ అమ్మా, 5th క్వశ్చన్ కదా. ఓకే ఫైన్. 7th వన్. టూ లైన్స్ మే ఇంటర్సెక్ట్ ఇన్ 2 పాయింట్స్. టూ లైన్స్ మే ఇంటర్సెక్ట్. టూ లైన్స్ అంటే ఏంటి, ప్యారలా నాన్ ప్యారలా అంటే ఇంటర్సెక్టింగ్ లైన్సా నాట్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. హౌ కెన్ వి సే టూ లైన్స్ మే ఇంటర్సెక్ట్ అట్ 2 పాయింట్స్. ఎలా చెప్తాం, ఇట్ ఈస్ ఏ ఫాల్స్. ఇట్స్ మే ఆర్ మే నాట్, రైట్. Two lines are intersect in 2 points and it may or may not. Two lines may intersect in 2 points. Next, two intersecting lines cannot both be parallel to the same line. చూడండి, two intersecting lines cannot both be parallel to the same line. అంతే కదా, ఖచ్చితంగా అది ట్రూ అని చెప్పొచ్చు. ఎందుకు తెలిసి చెప్తాను చూడండి. టూ ఇంటర్సెక్టింగ్ లైన్స్ గురించి మనం మాట్లాడుతాం. లాస్ట్ క్వశ్చన్ చూడండి. టూ ఇంటర్సెక్టింగ్ లైన్స్ కెనాట్ బోత్ అంటే ఆ బోత్ రెండు ఇంటర్సెక్టింగ్ లైన్స్ బోత్ బి ప్యారలల్ టు ద సేమ్ లైన్. ఓకేనా, ఆ రెండు ప్యారల్ ఎలా అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు సపోజ్ రెండు ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక ప్యారల్ లైన్ డ్రా చేశాను. ఈ లైన్ ఈ రెండు ప్యారల్ అయ్యింది కానీ ఇది ప్యారల్ అవ్వట్లేదు కదా, అది మీరు అబ్జర్వ్ చేయండి. అందువల్ల దాన్ని మనం ట్రూ అని చెప్పొచ్చు. టూ ఇంటర్సెక్టింగ్ లైన్స్ కెనాట్ బోత్ బి ప్యారలల్ టు ద సేమ్ లైన్. కెనాట్ బోత్ బి ప్యారలల్ టు ద సేమ్ లైన్ మనం చెప్పొచ్చు. ఓకేనా, అది మీకు అర్థమైంది అనుకుంటాను క్లియర్గా. ఓకేనా, టూ ఇంటర్సెక్టింగ్ లైన్స్ కెనాట్ బోత్ బి ప్యారలల్ టు ద సేమ్ లైన్. నెక్స్ట్ చూడండి అమ్మా. నెక్స్ట్, వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ హ్యాండ్స్ ఆఫ్ ఏ ఇది అయిపోయింది కదమ్మా. నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్ వెన్ ద టైమ్ ఇన్ ద క్లాక్ ఈజ్. చూడండి 9 o'clockకి మనకి చెప్పొచ్చు 9 o'clock ఎలా ఉంటుందో చెప్పండి. 9 o'clock ఎగ్జాక్ట్గా ఇదే 9 o'clock అంటే ఖచ్చితంగా ఇక్కడ ఎంత అని చెప్పొచ్చు, ఇది 90 degrees అని చెప్పొచ్చు. మరి 6 o'clock ఇదే కదా 9 o'clock అంటే. 6 o'clock ఎలా ఉంటుంది, ఎగ్జాక్ట్గా ఇలా మ్యాచ్ అవుతుంది అంతేనా. ఇది 6 o'clock కదా, 6 ఇది 12 అంటే ఎంత అని చెప్పొచ్చు, ఇది 180 degrees అని చెప్పొచ్చు అంతేనా కదా. సో 9 o'clock 9 degrees, 6 o'clock మనం ఎంత అని చెప్పొచ్చమ్మా 9 degrees అని చెప్పొచ్చు. ఓకేనా. నెక్స్ట్ 7 PM. 7 PM అంటే ఎలా ఉండొచ్చు మ్యాక్సిమం. 7 PM అంటే ఇది 12 కదా, ఇది 7 PM అంటే అప్రాక్సిమేట్గా ఎంత ఉండొచ్చు 7 PM. జస్ట్ ఒక యాంగిల్ మారింది అంతే. అంటే 6కి 180 కదా, 180 + 30. ఒకటి గుర్తుపెట్టుకోండి, 2 numbers బిట్వీన్ యాంగిల్ ఇస్ 30 degrees అమ్మ, అంతే సింపుల్. అంటే మనం ఎంత అని చెప్పొచ్చు, 180 + 30 210 degrees అమ్మ. ఇదంతా మనకి 210 degrees 7 PMకి. ఓకేనా, ఇది మనకి ఏంటంటే యాంగిల్స్ గురించి వాడు మాట్లాడేవాడు. ఓకేనా, అర్థమైంది అనుకోండి ఇక్కడ మీకు అందరికి కూడా క్లియర్గా. నెక్స్ట్, ఇఫ్ ద మెజర్ ఆఫ్ అన్ యాంగిల్ ఈజ్ 60 degrees, వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ఇట్స్ కాంప్లిమెంటరీ యాంగిల్. చూడండి, ఒక యాంగిల్ 62 degrees అయితే వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ఇట్స్ కాంప్లిమెంటరీ యాంగిల్ గురించి మాట్లాడాడు.
ఇఫ్ ద మెజర్ ఆఫ్ అన్ యాంగిల్ 60 డిగ్రీస్ వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ఇట్స్ కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే సింపుల్ లాజిక్. సో కాంప్లిమెంట్ ఆఫ్ వాడు ఏంటంటే క్వశ్చన్ అడిగాడమ్మా ఇక్కడ కాంప్లిమెంట్ ఆఫ్ 62 డిగ్రీస్ అమ్మా. ఎంతమ్మా 90 మైనస్ 62 సబ్ట్రాక్ట్ చేసుకోవడమే. 10 మైనస్ 2 8 కదా, ఓకేనా. సో అలాగే 8 మైనస్ 6 2, సో 28 డిగ్రీస్ అమ్మా, ఓకేనా. ఇఫ్ ద మెజర్ ఆఫ్ అన్ యాంగిల్ 60 డిగ్రీస్ వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ఇట్స్ కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే 90 మైనస్ 62 ఎంత చేస్తే మనకి ఎంతమ్మా 28. అంటే ఇక్కడ 62 డిగ్రీస్ అండ్ 28 డిగ్రీస్ బోత్ ఆర్ వాట్ నన్ హియర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్, ఓకేనా. ద కాంప్లిమెంట్ ఆఫ్ 62 is 28, the complement of 28 is 62, like that we can say, ఓకేనా. ద కాంప్లిమెంట్ ఆఫ్ 62 is 28 and the complement of 28 is 62 అని చెప్పొచ్చు, ఓకేనా. అర్థమైంది, ఇంతవరకు మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది, ఓకేనా. దట్ ఈస్ ఫైన్, రైట్. నెక్స్ట్ 2 కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 4:5. చూడండి 2 కాంప్లిమెంటరీని ఎప్పుడైతే మెన్షన్ చేశాడో దాని యొక్క సమ్ 90 డిగ్రీసే కదా. అంటే లెట్ ద యాంగిల్స్ బి, లెట్ ద ఇక్కడ ఏం చెప్పొచ్చు నాన్న, లెట్ ద యాంగిల్స్ బి, యూ కెన్ అస్యూమ్ 4x degrees one angle and next angle is what nana here, the 4x degrees is one angle and next angle is some 5x degrees. So sum of these two angles how much that is actually, so 4x plus 5x that is equal to how much 90 degrees ఎందుకంటే కాంప్లిమెంటరీ కదా అన్నట్టు, అంటే మనం ఈక్వల్ టు 180 చేయొచ్చు, ఎందుకంటే సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ 90 డిగ్రీస్ అవ్వాలి ఖచ్చితంగా, నో డౌట్. ఇప్పుడు వాడు ఫైండ్ ద యాంగిల్స్ అన్నాడు కాబట్టి 4x plus 5x 9x that is equal to 90, ఓకేనా. 2 కాంప్లిమెంటరీ యాంగిల్స్ రేషియో 4:5 ఫైండ్ ద యాంగిల్స్. మరి ఇప్పుడు 9x ఈక్వల్ 90, x ఈక్వల్ ఎంతమ్మా 90/9 దట్ ఈస్ ఈక్వల్ టు 10 డిగ్రీస్. అంటే మనకి x ఎంత మనకు వచ్చింది 10 డిగ్రీస్ వచ్చింది. ఇప్పుడు మనకి ఏం కావాలి, సో 4x అంటే దేర్ 4x డిగ్రీస్ అంటే యాంగిల్ ఎంత అవుతుంది 4 into 10, వన్ యాంగిల్ ఎంత మనకి ఇక్కడ 40 డిగ్రీస్. అలాగే 5x 5 into 10 దట్ ఈస్ ఈక్వల్ టు 50 డిగ్రీస్, అంతే సింపుల్. అలా మనం చేసుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ రైట్ ద కాంప్లిమెంటరీ అండ్ సప్లిమెంటరీ అండ్ కాంజుగేట్ యాంగిల్స్ ఫర్ ద ఫాలోయింగ్ యాంగిల్స్. చూడండి ఇక్కడ మనకి ఇక్కడ యాంగిల్స్ ఏంటంటే 45 డిగ్రీస్ అమ్మా, ప్రింటింగ్ మిస్టేక్ సారీ, ఇది కూడా 75 డిగ్రీస్, ఇది 60 డిగ్రీస్ అమ్మా, ఓకేనా, అంతే. ఇది 30 డిగ్రీస్, ఓకే సారీ ఎందుకంటే చిన్న ప్రింటింగ్ మిస్టేక్. ఇక్కడ ఏం కావాలమ్మా, రైట్ ద కాంప్లిమెంటరీ సప్లిమెంటరీ అండ్ కాంజుగేట్. కాంజుగేట్ మీకు తెలిసింది ఇక్కడ సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ 360 డిగ్రీస్ అమ్మ, దాన్ని కాంజుగేట్ అంటాం, ఓకేనా. మరి ఏం చేస్తాం, ఫస్ట్ క్వశ్చన్ చెప్పండి మీరు, కాంప్లిమెంటరీ చేద్దాం ఫస్ట్. దానికి ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే సింపుల్గా కాంప్లిమెంటరీ సప్లిమెంటరీ అలాగే కాంజుగేట్ అన్నిటిని డిస్కస్ చేసుకుందాం అక్కడ మనం, ఓకేనా. ఒక చిన్న టేబుల్ వేసుకుంటే మనకంటూ ఒక క్లారిటీ ఉంటుంది. ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి చెప్పండి, ఏ ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ, జీ క్వశ్చన్స్ ఉన్నాయమ్మా, ఏ బి సి డి ఈ ఎఫ్ జి, ఓకేనా. ఇప్పుడు చూడండి కాంప్లిమెంటరీ ఆఫ్ 45 డిగ్రీస్. ఫస్ట్ క్వశ్చన్ చెప్పండి, కాంప్లిమెంటరీ ఆఫ్ 45 కదా, కాంప్లిమెంటరీ ఆఫ్ 45 ఏంటన్నా 45 కదా నాన్న, కాంప్లిమెంటరీ ఆఫ్ 45 మనకి 45. మరి కాంప్లిమెంటరీ ఆఫ్ ఏ క్వశ్చన్ 45 అయిపోయింది. అలాగే కాంప్లిమెంటరీ లైక్ సప్లిమెంటరీ ఆఫ్ 45 180 మైనస్ 45 అంటే అంతే. 180 మైనస్ 45 అంటే 1 సబ్ట్రాక్ట్ చేయండి, 135 అవుతుందా, ఓకేనా. ఇది కూడా 90 మైనస్ 40 అని రాసుకోవచ్చు మీరు, 90 మైనస్ 45 దట్ ఈస్ ఈక్వల్ టు 40. అలాగే కాంజుగేట్ కూడా దానికి చేయాలి, అంటే 360 మైనస్ 45 ఎంత అవుతుంది 315. నెక్స్ట్ అలాగే సెకండ్ క్వశ్చన్ 75 డిగ్రీస్ అన్నట్టు, అంటే 90 మైనస్ 75 అలాగే 90 మైనస్ 54 90 మైనస్ 30 90 మైనస్ 60 90 మైనస్ 90 90 మైనస్ 0 అయిపోయింది. చెప్పండి 90 మైనస్ 75 15 డిగ్రీసే కదా. అలాగే 90 మైనస్ 54 36 డిగ్రీస్,
ఓకేనా, ఇది 60, ఇది 30, ఇది 0, అలాగే ఇది 90 degrees. అలా మనం కాంప్లిమెంటరీ ఆఫ్ అన్ని యాంగిల్స్ కూడా మనం చేయాలమ్మ. జస్ట్ అన్నిటి గురించి అడిగాడు, వాట్ ఈస్ ద కాంప్లిమెంటరీ ఆఫ్ 45 అన్నీ చేయాలి కదా, మరి అందుకోసం ఇంకా అన్ని కూడా టేబుల్ ఆఫ్ ఫార్మ్ నేను రిప్రజెంట్ చేస్తున్నాను. నెక్స్ట్ 180 చేద్దాం. 180 మైనస్ 75, 180 minus 54 degrees, and 180 minus 30, and 180 minus 60, and 180 minus 90, and 180 minus 0. అలాగే 360 minus 75, 360 minus 54, 360 minus 30, 360 minus 60, ఓకేనా, 360 minus 90, అండ్ 360 minus 0. అన్ని యాంగిల్స్ కూడా చేయమంటాం అంతే. జస్ట్ మనకి ఏంటంటే ఒక క్లారిటీ ఉంటుంది, ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే మనకు అంటే ఒక క్లారిటీ ఉంటుంది, అందుకోసం జస్ట్ ఒక 3-4 సమ్స్ అయినా సరిపోతుంది. సో మరి ఇక్కడ చూడండి ఏమవుతుందో. 180 minus 75 చేయండి, ఎంత అవుతుంది? 115 ఆర్ 105? 105 కదా. నెక్స్ట్ 180 minus 54, 10 minus 4 6, 7 minus 5 2, 126 అమ్మ. నెక్స్ట్ 180 minus 30, 150, 180 minus 60, 120, 180 minus 90, 90, 180 minus 0, 180, 360 minus 40, 315. నెక్స్ట్ 360 minus 75 ఎంత అవుతుందమ్మా? 10 minus 5 5, అక్కడ 15 ఉంది, 15 minus 70 8 కదా, ఓకేనా కదా. అంటే 285 అవుతుంది, అంతేనా? చూసుకోండి, 290 ప్లస్ 70, 360. తర్వాత 360 minus 54, 10 minus 4 6, 5 minus 5 0, ఎంత అవుతుందమ్మా? 306 అవుతుంది, అంతేనా? 306 అవుతుంది. నెక్స్ట్ 330, 300, 360 and 90, 270, 360. ఇలా మనం ఏంటంటే అన్ని యాంగిల్స్ మనం చేయాల్సిన అవసరం ఉందమ్మా. ఓకేనా, అర్థమైంది అనుకోండి క్లియర్గా మీకు. నెక్స్ట్, విచ్ పేర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ ఆర్ సప్లిమెంటరీ అండ్ యాంగిల్స్? ఓకేనా, సో విచ్ పేర్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ ఏంటి, సప్లిమెంటరీ ఏంటి, అలాగే కాంజుగేట్ యాంగిల్స్ ఏంటి? కాంప్లిమెంటరీ ఆర్ సప్లిమెంటరీ యాంగిల్స్ అండి, అంతే సింపుల్. చెప్పండి ఇక్కడ కాంప్లిమెంటరీ అంటే ఏంటి చెప్పండి. ఇక్కడ 30, 60, 1 and 2 ఏ యాంగిల్స్ అమ్మా? 1 and 2 కాంప్లిమెంటరీ అని చెప్పొచ్చా? 1 and 2 మనకి ఏం చెప్పొచ్చమ్మా? కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్పొచ్చా? అలాగే 2 and 3, 2 and 3 ఏంటన్నా? 120 plus 60 కదా, 180 కదా, అంటే 2 and 3 ఏం చెప్పొచ్చు మనం ఇక్కడ? 2 and 3 ఆర్ సప్లిమెంటరీ యాంగిల్స్. 2 and 3 ఆర్ వాట్ నన్ను హియర్? సప్లిమెంటరీ యాంగిల్స్. 120 plus 60 180, అలాగే 30 plus 60 అంతా మన ఏంటి? కాంప్లిమెంటరీ యాంగిల్స్. అది. నెక్స్ట్, అబ్జర్వ్ ద ఫాలోయింగ్ ఫిగర్స్, డూ దే హ్యావ్ ఎనీథింగ్ కామన్ అన్నాడమ్మా. అంటే వాళ్ళకి ఏమైనా కామన్గా ఏమైనా ఉన్నాయా అబ్జర్వ్ చేయండి. ఏంటి కామన్ సార్ అంటే ఏం లేదు. ఇక్కడ యాంగిల్ 1కి యాంగిల్ 2 ఇక్కడ చూడండి సెపరేట్ 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఫస్ట్ దానికి చూడండి యాంగిల్ 1 అండ్ యాంగిల్ 2 కామన్గా యాంగిల్ ఓ ఉంది, అలాగే యాంగిల్ ఓబి ఈజ్ ద కామన్ రే అని చెప్పొచ్చు. ఫస్ట్ క్వశ్చన్కి ఏం చెప్పొచ్చు మనం? కామన్ వర్టెక్స్. ఎనీథింగ్ ఎస్ కామన్ కదా, కామన్ వర్టెక్స్ మనం ఏం చెప్పొచ్చు? మనం ఓ అని కామన్ వర్టెక్స్ చెప్పొచ్చు. అలాగే కామన్ రే, కామన్ రే ఏంటన్నా ఇక్కడ? ఓబి. ఓబి ఏంటన్నా కామన్ రే. అలాగే అంతే, కామన్ వర్టెక్స్ ఓ, అలాగే కామన్ రే ఏంటన్నా ఇక్కడ? ఓబి అని చెప్పొచ్చు. యాంగిల్ 1 అండ్ యాంగిల్ 2కి మన కామన్ రే. అలాగే ఫస్ట్ దానికి నథింగ్ ఈజ్ కామన్, సెకండ్ దానికి ఏం కామన్ లేదు, ఎందుకంటే సెపరేట్ యాంగిల్స్ అమ్మ. బోత్ ఆర్ కంప్లీట్లీ సెపరేట్ యాంగిల్స్. ఓకేనా, క్లియర్ రైట్? నెక్స్ట్, అబ్జర్వ్ ద ఫిగర్, అబ్జర్వ్ ద ఫాలోయింగ్ ఫిగర్స్, డూ దే హ్యావ్ ఎనీథింగ్ కామన్? ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా సేమ్ థింగ్ అన్న. కామన్ ఇక్కడ కామన్ పాయింట్ చూసుకుంటే ఇక్కడ మనకి ఓ 1 2 3లో ఏంటి కామన్గా ఉన్నాయి చెప్పండి. ఇక్కడ నాకు కామన్ వర్టెక్స్, థర్డ్ దానికి ఏంటన్నా? కామన్
వర్టెక్స్ అంటే పాయింటే కదా, కామన్ వర్టెక్స్ ఓ అని చెప్పొచ్చు. అలాగే ఈ రెండిట్లకి కూడా కామన్ రేస్ ఒకటి మీకు కనిపిస్తుంది చూడండి. ఇది ఓ అనుకుంటే మనం పాయింట్ సపోజ్ ఏ అనుకుందాం, ఇది బి, ఇది సి, ఇది డి అనుకుంటే, ఇప్పుడు కామన్ రే ఏంటినన్నా, కామన్ రేస్ మీకు కొన్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. కామన్ రేస్ ఓబి అండ్ ఓసిఆర్ కామన్ రేస్ అన్న. ఓకేనా? అలాగే ఈ క్వశ్చన్ కూడా చూసుకుంటే ఇది ఓ, ఇది ఏ, ఇది బి, ఇది సి కదా. ఇక్కడ కూడా కామన్ వర్టెక్స్ ఏంటి చెప్పండి? కామన్ వర్టెక్స్ మనకి ఇక్కడ ఓ అని చెప్పొచ్చు. అలాగే కామన్ రే ఏంటంటే ఇక్కడ ఓబి. కామన్ రే ఇక్కడ ఓబి అని చెప్పొచ్చు. ఓకేనా? సో అది మనం డిస్కస్ చేసుకుంది ఈరోజు. నెక్స్ట్ అదమ్మా. అలాగే ఫైండ్ ద పెయిర్ ఆఫ్ అడ్జసెంట్ అండ్ నాన్ అడ్జసెంట్ యాంగిల్స్ ఇన్ ద అబోవ్ ఫిగర్స్ 1, 2, 3, 4. 1, 2, 3, 4లో ఈ అబోవ్ ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ 1, 2, 3, 4 ఇక్కడే కదా ఉన్నాయి. సో ఇందులో ఈ 4 ఫిగర్స్కి ఏమడిడంటే పెయిర్ ఆఫ్ అడ్జసెంట్ అండ్ నాన్ అడ్జసెంట్ యాంగిల్స్ అన్నాడు. అడ్జసెంట్ యాంగిల్స్ అని చెప్పండి. ఫస్ట్ దానికి యాంగిల్ 1 అండ్ యాంగిల్ 2 ఆర్ అడ్జసెంట్. అంతేనే కాదు, ఇక్కడ అడ్జసెంటే కదా. మరి ఇక్కడ ఏంటి అడ్జసెంట్ యాంగిల్స్? నాన్ అడ్జసెంట్. దెర్ ఇస్ నో అడ్జసెంట్. నాన్ అడ్జసెంట్ యాంగిల్స్. నాన్ అడ్జసెంట్ యాంగిల్స్. ఇక్కడ ఏంటంటే యాంగిల్ 1 అండ్ యాంగిల్ 2 ఆర్ అడ్జసెంట్ అని చెప్పొచ్చు. ఓకేనా? అడ్జసెంట్ యాంగిల్స్. తర్వాత ఇక్కడ థర్డ్ క్వశ్చన్కి ఏంటన్నా యాంగిల్ 1 అండ్ యాంగిల్ 2. ఇక్కడ చూడండి అడ్జసెంట్ యాంగిల్స్ ఇక్కడ రాస్తున్నాను నేను. అడ్జసెంట్ యాంగిల్స్ యాంగిల్ 1 అండ్ యాంగిల్ 2, యాంగిల్ 2 అండ్ యాంగిల్ 3. అంతే అడ్జసెంట్ యాంగిల్స్ అంటే. ఇంకేంటి యాంగిల్ 1, 3 అవ్వదు. ఓకేనా? మరి ఇక్కడ అడ్జసెంట్ యాంగిల్స్ ఏంటి చెప్పండి? యాంగిల్ 1 అండ్ యాంగిల్ 2 అవ్వదు, నాన్ అడ్జసెంట్. ఎందుకంటే చూడండి యాంగిల్ 1 గురించి మాట్లాడి యాంగిల్ 2 కంప్లీట్గా మాట్లాడు, అంటే దీన్ని మనం నాన్ అడ్జసెంట్ యాంగిల్స్ అని చెప్పొచ్చు. ఓకేనా? నాన్ అడ్జసెంట్ యాంగిల్స్ అని చెప్పొచ్చు. నాన్ అడ్జసెంట్ యాంగిల్స్ అని చెప్పొచ్చు. ఓకేనా? క్లియర్, రైట్? అదమ్మా ఈరోజు క్లాసు. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను క్లియర్గా. ఐడెంటిఫై అండ్ రైట్ ద అడ్జసెంట్ యాంగిల్స్ ఇన్ ద గివెన్ ఫిగర్. అడ్జసెంట్ యాంగిల్స్ ఇక్కడ రాయండి చెప్పండి మీరు. ఏంటి ఇక్కడ అడ్జసెంట్ యాంగిల్స్? యాంగిల్ 1, యాంగిల్ 1 అండ్ యాంగిల్ 2 అవ్వదు, కానీ యాంగిల్ 1 అండ్ యాంగిల్ 2 కాంబినేషన్ ఇచ్చాడు కాబట్టి మనం చేయొచ్చు. యాంగిల్ 1 అండ్ యాంగిల్ 2 అడ్జసెంటే కదమ్మా. అలాగే యాంగిల్ 3 అండ్ యాంగిల్ 4 కూడా అడ్జసెంట్ అన్న. ఓకేనా? యాంగిల్ 4 అండ్ యాంగిల్ 5 కూడా అడ్జసెంట్ అన్నమా. ఇప్పుడు మీకు అర్థమైంది అడ్జసెంట్ యాంగిల్స్ ఎలా ఐడెంటిఫై చేయాలో. ఓకేనా? అడ్జసెంట్ యాంగిల్స్ మనం ఇలా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా? అడ్జసెంట్ యాంగిల్స్. ఓకేనా? క్లియర్, రైట్? నెక్స్ట్ దిస్ ఈజ్ వాట్ టుడేస్ క్లాస్. ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం చెప్పండి నన్ను ఒకసారి. ఈరోజు మనం డిస్కస్ చేసిన క్లాసుల్లో మనము ఇంట్రడక్షన్ గురించి నేర్చుకున్నాం. ఓకేనా? ఇంట్రడక్షన్ గురించి నేర్చుకున్నాం. అలాగే ఇంకేం నేర్చుకున్నాం మనం? కాంప్లిమెంటరీ అండ్ సప్లిమెంటరీ గురించి నేర్చుకున్నాం. సమ్ బేసిక్ టర్మ్స్ ఇన్ జామెట్రీ. బేసిక్ టర్మ్స్ ఇన్ జామెట్రీ అది నేర్చుకున్నాం. ఇంకేం నేర్చుకున్నాం చెప్పండి అన్న? బేసిక్ టర్మ్స్ ఇన్ జామెట్రీ. తర్వాత కాన్కరెంట్ లైన్స్ గురించి నేర్చుకున్నాం. అలాగే లైక్ ప్యారలల్ లైన్స్ అండ్ ప్యారలల్ లైన్స్ గురించి నేర్చుకోం లేదా? ప్యారలల్ లైన్స్ అండ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ప్యారలల్ లైన్స్ అండ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ నేర్చుకోం. నెక్స్ట్ ఏంటన్నా? కాంప్లిమెంటరీ అండ్ సప్లిమెంటరీ అండ్ కాంజుగేట్ యాంగిల్స్ గురించి నేర్చుకున్నాం. దానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ కూడా ఈరోజు నేర్చుకున్నాం. ఇంకేం నేర్చుకున్నాం చెప్పండి అమ్మా? సమ్ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ కూడా ఈరోజు నేర్చుకున్నాం. సమ్ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ కూడా ఈరోజు డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? అది ఈరోజు క్లాస్ మనకి. ఓకేనా? సో మరి హోంవర్క్ ఏంటంటే చూడండి అన్న, ఇక్కడ హోంవర్క్ ఏంటంటే బేసిక్ టర్మ్స్, ఒక్కసారి బేసిక్ టర్మ్స్ అలాగే బేసిక్ డెఫినేషన్స్ ఇన్ ద జామెట్రీ. ప్లీజ్ read and write basic definitions
ఇన్ జామెట్రీ అంటే ఏంటన్నా లైన్స్ అండ్ యాంగిల్స్ గురించి అవన్నిటి గురించి కూడా చదవండి ఒకసారి. అది ఈరోజు క్లాస్ నాన్న. సో అగైన్ మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. నెక్స్ట్ మన ఇంపార్టెంట్ క్వశ్చన్తో మళ్ళీ మనం కనెక్ట్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ దిస్ క్లాస్. మళ్ళీ మన నెక్స్ట్ క్లాస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన సమస్యని మళ్ళీ మనం డిస్కస్ చేసుకుందాం. ఐ హోప్ అందరికీ క్లాస్ అనేది బాగా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ నాన్న. థ్యాంక్ యూ.